హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్యుమెంటెడర్. హలో గైస్, నిన్న ఒకటి వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. దాంట్లో ఏంటంటే నేను బ్యాక్ నిఫ్టీ గురించి చెప్పాను. నిన్న చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ సిమిలర్గా అలానే జరిగింది ఈరోజు మార్కెట్లో. ఎగ్జాక్ట్గా అని చెప్పలేను కానీ యాజ్ ఇట్ ఈజ్గా అలానే జరిగింది ఈరోజు. సరే, ఈరోజు ఒకసారి చూసుకోండి. ఇగో నిన్న ఈరోజు సేమ్ మార్కెట్ ఫాల్ అయింది. నిన్న ఆల్మోస్ట్ 700 చేంజ్ మార్కెట్ ఫాల్ అయింది. ఈరోజు కూడా సేమ్ 780 అలా మార్కెట్ ఫాల్ అయిందండి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఒకసారి మనం 15 మినిట్స్లో చూసుకుందాం బ్యాంక్ నిఫ్టీ అనేది. ఇదిగోండి, నిన్న నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ఇక్కడ ఒక గ్యాప్ అప్ అయితే మాత్రం ఒక పాజిటివ్ మూమెంట్ ఉంటుంది, దాని తర్వాతనే నెగిటివ్ ఉంటుందని చెప్పాను వీడియో. నిఫ్టీలో ఎగ్జాక్ట్గా జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను, ఈ లెవెల్ పై నుంచి ఇలా వెళ్తుంది అనుకున్నా, కానీ ఈ గ్రీన్ అయితే రెడ్ అయితే ఏది ఉందో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ మా మూమెంట్ అనేది ఒకటి వచ్చింది. ఒకటి ఆల్మోస్ట్ ఒక 200 150 200 పాయింట్స్ ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ మళ్ళీ సైడ్ వేస్ జరిగి, ఇక్కడ మంచి సైడ్ వేస్ జరిగి మళ్ళీ ఒక ఫాల్ అనేది వచ్చింది మార్కెట్లో. ఓకే, ఈరోజు ఆల్మోస్ట్ 784 పాయింట్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ అయింది. ఇక్కడ నుంచి చూసుకుంటే పైన నుంచి కింది వరకు చూసుకుంటే. ఓకే, నిఫ్టీలో కూడా సేమ్ నిన్న మీకు చెప్పాను. నిఫ్టీలో ఒక నిమిషం ఆగండి, నిఫ్టీ చూద్దాం ఒకసారి. నిఫ్టీలో ఏంటంటే చూడండి, ఈ గ్యాప్ అప్ నేను నిన్న ఈ లెవెల్స్ పైన చెప్పాను. ఈ లెవెల్స్ పైన మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ మాత్రం ఒక అప్ సైడ్ మూమెంట్ అనేది ఉంటుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక అప్ సైడ్ మూమెంట్ వచ్చింది ఈ లెవెల్స్ నుంచి. ఇది చూడండి, ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒకసారి పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ ఒకసారి మూమెంట్ అయింది, ఇంకోసారి కూడా మూమెంట్ అవుతుంది అనిపించింది. దాని నుంచి నేను ఆల్రెడీ నిన్న చెప్పాను, వచ్చి ఎగ్జాక్ట్గా ఈ రెసిస్టెన్స్ ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని ఒక పెద్ద ఫాల్ అనేది వచ్చింది నిఫ్టీలో. ఓకే, నిఫ్టీలో బెటర్ ఏంటంటే నిన్న ఇక్కడ ఇది చూడండి, 1 2 3 ఇంకా దీన్ని లెవెల్ని బ్రేక్ చేయలేదు, ఇంకా సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయలేదు. సో నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఒకవేళ ఇది ఏదైతే ఉందో 21,500 ఈ లెవెల్ మాత్రం బ్రేక్ చేస్తే మాత్రం, అంటే ఇక్కడ వచ్చి డైరెక్ట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ ఉన్నాయి, ఈ లెవెల్ మాత్రం గ్యాప్ ఇలా మాత్రం వస్తే మాత్రం మంచి ఫాల్ అనేది ఉంటుంది నిఫ్టీలో. ఓకే, మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ గురించి చూసుకుందాం, రేపు ఎలా అనాలిసిస్ చేద్దాం అనేది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు వచ్చేసి 47,242 దగ్గర క్లోజింగ్ వచ్చింది ఈరోజు నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో హై వచ్చేసి 47,939 వరకు హై టచ్ చేసి 47,240 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఒకవేళ రేపు ఎలా అంటే ఇది అయితే ఏదైతే లెవెల్ ఉందో 47,400 500 దీనిపైన మాత్రం ఓపెన్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఒక చిన్న పాజిటివ్ అనేది అయితే ఉంటుంది ఇక్కడ వరకు. ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్స్ పైన లేదు, ఒకవేళ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ లెవెల్స్ పైన మాత్రం ఒకవేళ ఓపెన్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలా సైడ్ వైస్ అయ్యి ఇది మాత్రం బ్రేక్ చేస్తే 47,157. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకు 46,900. గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్స్ దగ్గర ఇక్కడ ఓపెన్ అయ్యి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఇక్కడ వెయిట్ చేసి దాని తర్వాత ఈ బ్రేక్ చేసి మాత్రం ఇలా ఇక్కడ వరకు ఒక ఫాల్ అనేది వస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. లేదు పెద్ద గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఇక్కడ గ్యాప్ అప్ అయితే మాత్రం కొంచెం ఫాలే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి, ఒక ట్రెండ్ లైన్ కూడా వస్తుంది ఇక్కడ మనకి. ఓకే, పెద్ద గ్యాప్ అప్ అయితే మాత్రం ఒక చిన్న ఫాల్ అయితే వస్తుంది, ఇలా బేరిస్ మూమెంట్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ గ్యాప్ అప్ అయితే మాత్రం చిన్న గ్యాప్ అప్ అయితే మాత్రం ఒక చిన్న పాజిటివ్ మూమెంట్ అనేది ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఈ లెవెల్స్ మార్చేసుకోండి, ఈ లెవెల్స్ తగ్గట్టు రేపు చూడండి. ఇప్పుడు నిఫ్టీ చూద్దాం, రేపు ఎలా అనాలిసిస్ చేస్తాం, ట్రేడ్ చేయగలం మనం. ఇంకోటి, రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఎక్స్పైరీ కాబట్టి రేపు 12:30 అలా 12:30 కానీ 12 తర్వాత మంచి మూమెంట్ అనేది ఉంటుంది మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో. గుర్తుపెట్టుకోండి, రేపు ఎక్స్పైరీ మనకి బుధవారం కాబట్టి రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఓకే, నిఫ్టీలో అయితే గురువారం ఉంటుంది మనకి ఎక్స్పైరీ. ఓకే, రేపు మనం నిఫ్టీ ఎలా ట్రేడ్ చేసుకోవాలని చూద్దాం. నిఫ్టీ మాత్రం రేపు ఇక్కడ ఈ లెవెల్స్ పైన మాత్రం ఓపెన్ అయ్యి షార్ప్ బయింగ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది మంచి పెద్ద సపోర్ట్ లెవెల్, ఇది బ్యాంక్ నిఫ్టీలో 21,500 అనేది మంచి సపోర్ట్ లెవెల్. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి 21,500 దగ్గర మల్టిపల్ టైమ్స్ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేసింది, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ అంటే ఇక్కడ సపోర్ట్ అనేది ఇక్కడ బయర్స్ అనేది యాక్టివ్గా ఉన్నారు ఈ లెవెల్ దగ్గర 21,500 ఏదైతే లెవెల్ ఉందో ఇది. ఒకరు గుర్తుపెట్టుకుంటే రేపు కానీ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చేసి 21,500 బ్రేక్ చేసి మాత్రం మంచి ఫాల్ అనేది ఉంటుంది మనకు నిఫ్టీలో.
ఫాల్ అనేది మనకు బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీ అయితే బెటర్ చూపిస్తుందండి. ఒకవేళ అది మాత్రం బ్రేక్ చేస్తే మాత్రం దాని తర్వాత లెవెల్ వచ్చేసి మనకు 21,375 ఈ లెవెల్. దీని తర్వాత ఇక్కడికొస్తది. ఇక్కడి వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. 21,379 వరకు. ఓకే. ఒకవేళ గ్యాప్ అప్ అయితే మాత్రం ఇక్కడ గ్యాప్ అప్ అయితే మాత్రం పెద్ద మూవ్‌మెంట్ అయితే ఉండదు. ఎందుకంటే చాలామంది ఇక్కడ సి షార్ట్ చేసి ఉంటారు. ఇక్కడ పి షార్ట్ అంటే సెల్ చేసి ఉంటారు. సో, దీని మధ్యలో ఉంటే ఛాన్స్ ఉంటది ఇక్కడ గ్యాప్ అప్ అయితే మాత్రం. ఒకవేళ ఇంకోటి ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ సస్టైన్ అయ్యి 21,200 లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం మంచి ఇంకొక మూవ్‌మెంట్ ఉంటది. 21,800, 21,900 పైకి సైడ్. ఓకే. నిఫ్టీలో రేపైతే ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయిందనుకోండి, గుర్తుపెట్టుకోండి ఇంకోసారి చెప్తున్నా. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా సైడ్ వేస్ అయ్యి ఇలా బ్రేక్ చేస్తే మాత్రం 21,300, 333 వరకైతే మార్కెట్ మూవ్‌మెంట్ ఉంటది. ఓకే. మా వీడియోస్ మాత్రం నచ్చితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి యూట్యూబ్ ఛానల్‌కి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మనకు మంచి సపోర్ట్ ఉంటది. వీడియోస్ చేయాలని నాకు కూడా ఆలోచన ఉంటది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.